గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎస్టర్డే క్లాస్లో మనం స్పెరికల్ మిర్రర్స్ గురించి అలాగే రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ వీటన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండి. ఈ రోజు క్లాస్లో ఇంకా రిమైనింగ్ టాపిక్ మిర్రర్ ఫార్ములా ఒకటి ఉంది, అది రిఫ్లెక్షన్. ఆ మిర్రర్ ఫార్ములా చెప్పేసుకుంటే రిఫ్లెక్షన్ ఫినామినా కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ రిఫ్రాక్షన్లోకి వెళ్దాం. ఓకేనండి. సో మిర్రర్ ఫార్ములా 1/f is equals to 1/u plus 1/. ఈ ఫార్ములా మన అందరికీ తెలిసిందే కదండి. ఈ ఫార్ములాని ఇప్పుడు మనం డిరైవ్ చేద్దాం. ఈ ఫార్ములా డిరైవ్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఒక కాన్కేవ్ మిర్రర్ కన్సిడర్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ ది పోల్. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి అనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ఓ అనే ఆబ్జెక్ట్ ను పాయింట్ ఆబ్జెక్ట్ ని కన్సిడర్ చేసుకున్నాను. అది కూడా ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కన్సిడర్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇమేజ్ అనేది ఫామ్ అవ్వాలి అంటే దీని నుంచి రెండు ఇన్సిడెంట్ రేస్ రావాలి. ఆ రెండు ఇన్సిడెంట్ రేస్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయ్యి బ్యాక్ రిఫ్లెక్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి. ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతున్నాయో అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇదే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక రే కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇలా అంటే ఒక రే ఇలా వెళ్ళి ఇన్సిడెంట్ అయింది. మళ్ళీ ఏమవుతుందండి చూడండి, కరెక్ట్ గా ఏమవుతుంది, 90 degrees ఇన్సిడెంట్ అవుతుంది. కాబట్టి అదే పాత్ గా బ్యాక్ ఏమవుతుందంటే రీట్రేస్ అవుతుందండి. మన ఇమేజ్ ఫార్మేషన్ లో రూల్స్ పెట్టుకున్నాం కదా, అందులో 4th రూల్ అండి. అంటే ఏదైనా ఒక లైట్ రే అనేది 90 degrees తో మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయితే అదే పాత్ లో మళ్ళీ బ్యాక్ కి రీట్రేస్ అవుతుంది. లేదా ఏదైనా ఒక లైట్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాయింట్ నుంచి వెళ్ళి మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయితే మళ్ళీ అదే పాయింట్ అదే పాత్ లో బ్యాక్ కి రీట్రేస్ అవుతుంది. ఇది ఏమవుతుందంటే 4th రూల్ అండి ఇమేజ్ ఫార్మేషన్ లో. నెక్స్ట్ ఇప్పుడు దీని నుంచి ఇంకొక లైట్ రే కన్సిడర్ చేస్తున్నాం. చూడండి, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ లైట్ రే, దిస్ ఈజ్ ది రిఫ్లెక్టెడ్ లైట్ రే 1. నెక్స్ట్ ఇప్పుడు దిస్ ఈజ్ ది ఇన్సిడెంట్ లైట్ రే. నెక్స్ట్ ఇది ఏమవుతుందండి, రిఫ్లెక్ట్ అవుతుందిగా, ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఇది ఏమవుతుందంటే రిఫ్లెక్టెడ్ లైట్ రే 2. చూడండి, రిఫ్లెక్టెడ్ లైట్ రే 1, రిఫ్లెక్టెడ్ లైట్ రే 2 ఎక్కడైతే మీట్ అయ్యాయో అక్కడ ఏమవుతుందంటే ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఫామ్ అవుతుంది. దానికి పేరు నేను ఐ అనే పేరు పెట్టుకున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు డయాగ్రామ్ కొంచెం నీట్ గా కనిపించడం కోసం నేను ఏం చేస్తానంటే ఈ రేన్ ఇక్కడ వరకు మాత్రమే కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఈ కర్వ్డ్ మిర్రర్ కి ఒక డాటెడ్ లైన్ డ్రా చేశాను. ఈ డాటెడ్ లైన్ మనం ఏమని పిలుస్తామంటే నార్మల్ అంటాం. ఎందుకు నార్మల్ అన్నానంటే చూడండి, దీని అంతటిని నేను ఒక స్పియర్ అనుకుంటాను. ఇది సెంటర్ అవుతుంది. సెంటర్ నుంచి స్పియర్ కి అంటే పెరిమీటర్ మీదకి ఏదైనా ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఆ లైన్ ఏమవుతుందంటే దాని యొక్క రేడియస్ అవుతుంది. ఆ రేడియస్ ఈ సర్ఫేస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 90 degrees చేస్తుంది. ఏదైనా ఒక లైన్ సర్ఫేస్ తో 90 degrees చేస్తే దాన్ని ఏమని చెప్పొచ్చు, మనం నార్మల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ లైన్ మనం ఏమంటామంటే నార్మల్ అంటాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే కదండి. ఇన్సిడెంట్ రే నార్మల్ తో చేసే యాంగిల్ ఏమంటామని చెప్పాను, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇది నేను ఏమనుకున్నానంటే θ. నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే రిఫ్లెక్టెడ్ లైట్ రే. రిఫ్లెక్టెడ్ రే నార్మల్ తో చేసే యాంగిల్ ఏమంటాం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఫస్ట్ లా. ఓకేనండి. సో దిస్ ఈజ్ θ. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఏమని పెట్టుకున్నానంటే m. ఓకేనండి. సో ఇప్పుడు నాకు ఈ యాంగిల్స్ కావాలి. ఈ యాంగిల్ నేను ఏమనుకుంటున్నానంటే ఆల్ఫా. ఈ యాంగిల్ ఏమనుకుంటున్నానంటే బీటా. అంటే ఇన్సిడెంట్ సర్ఫేస్ తో చేసే యాంగిల్ ఎంతంటే ఆల్ఫా, రిఫ్లెక్టెడ్ లైట్ సర్ఫేస్ తో చేసే యాంగిల్ బీటా, అండ్ నార్మల్ సర్ఫేస్ తో చేసే యాంగిల్ గామా అనుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పాయింట్ నుంచి సర్ఫేస్ మీద ఒక నార్మల్ రాసేసాను. దానికి పేరు డి అనే పేరు పెట్టుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఓఎంసి అండ్ ఓఎంఐ. ఓఎంసికి గామా అనేది ఏమవుతుందంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. అలాగే సిఎంఐకి బీటా అనేది ఏమవుతుందంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. మనకి మ్యాథ్స్ లో తెలుసు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఏం తీసుకున్నాం అంటే ఫ్రమ్ ట్రయాంగిల్
ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఎంసి నుంచి ఎక్స్టీరియర్ యాంగిల్ గామా ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఆల్ఫా ప్లస్ థీటా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుంది. నెక్స్ట్ ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే సిఎంఐ ఫ్రమ్ ట్రయాంగిల్ సిఎంఐ నుంచి ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంతండి బీటా ఈజ్ ఈక్వల్స్ టు గామా ప్లస్ థీటా. దిస్ ఈజ్ ఈక్వేషన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 సబ్స్ట్రాక్ట్ చేస్తాను. ఓకేనండి, 1 మైనస్ 2 చేస్తాను. చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ గామా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ థీటా. నెక్స్ట్ దీన్నే వేరే విధంగా రాద్దామండి. గామా ఇటు సైడ్ నుంచి థీటా ఇటు సైడ్ తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుందండి బీటా మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు గామా. దీన్ని ఎలా రాద్దాం అంటే రివర్స్ లో గామా ఈజ్ ఈక్వల్స్ టు బీటా మైనస్ థీటా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు 1 మైనస్ 2 చేస్తాం. అప్పుడు ఏమవుతుందండి గామా ఈజ్ ఈక్వల్స్ టు బీటా మైనస్ థీటా. సారీ 1 ప్లస్ 2 చేద్దాం ఎందుకంటే థీటా దగ్గర మళ్ళీ చూద్దాము. గామా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సారీ ఫస్ట్ ది రాంగ్ రాస్తాను ఈక్వేషన్ 1. గామా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ థీటా. ఓకే, సెకండ్ ది బీటా ఈజ్ ఈక్వల్స్ టు గామా ప్లస్ థీటా. సో ఇప్పుడు రెండింటిలో గామా కామన్ ఉంది కాబట్టి గామా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది బీటా మైనస్ థీటా. గామా ఈజ్ ఈక్వల్స్ టు బీటా మైనస్ థీటా. ఇప్పుడు రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమవుతుందంటే గామా ప్లస్ గామా 2 గామా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ థీటా మైనస్ థీటా క్యాన్సిల్. సో దిస్ ఈస్ ది కండిషన్. 2 గామా ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చిందండి ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫర్ స్మాలర్ ఎపర్చూర్ అంటే చూడండి స్మాలర్ ఎపర్చూర్ అంటే ఏంటి కర్వ్డ్ పాత్ అనేది చాలా తక్కువ ఉండదు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది చూడండి ఈ లైన్ అనేది కర్వ్డ్ పాత్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి దీని మీద పాయింట్ అనేది ఈ కర్వ్డ్ పాత్ పాయింట్ కి దగ్గరగా ఉంది కాబట్టి రెండు సేమ్ అని రెండు ఈక్వల్ అని తీసేసుకుంటాం. అర్థమైంది కదండి. ఫర్ స్మాలర్ ఎపర్చూర్ ఆల్రెడీ మనం ఈ కండిషన్ f is equals to r/2 కండిషన్ లో అంటే రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంగ్త్ లో మనం తీసుకున్నాం. ఫర్ స్మాలర్ ఎపర్చూర్ d is equals to p. ఇక్కడ కూడా కండిషన్ తీసుకుంటామండి. ఫర్ స్మాలర్ ఎపర్చూర్ d is equals to p. సో సబ్స్టిట్యూషన్ చేయండి. d is equals to p చేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ ఈ కండిషన్ తీసుకోబోయి ఆ కండిషన్ అలా ఉంటుందా. ఇప్పుడు tan alpha is equals to from triangle OMD నుంచి from triangle OMD tan alpha is equals to చూడండి from triangle OMD నుంచి tan alpha is equals to opposite side by adjacent side అంతే కదండి. ఆపోజిట్ సైడ్ ఎంత అంటే ఇక్కడ MD బై adjacent సైడ్ ఎంత OD. బట్ మనకి d is equals to p అని తెలుసు కదండి. అప్పుడు ఏమవుతుంది ఇది MP by OP. tan alpha is equals to MP by OP. నెక్స్ట్ ఇక్కడే రాసేద్దాం డైరెక్ట్. MP అంటే ఏం రాయొచ్చండి చూడండి. సరే MP by OP. నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం CMD. ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ CMD నుంచి tan beta is equals to opposite side by adjacent side. tan beta సారీ CMD కదండి tan gamma తీసుకోవాలి. tan gamma is equals to
tan gamma is equals to opposite side by adjacent side. Opposite side అంటే MD by CD. MD by CD. బట్ మనకి ఏం తెలుసు D is equals to P కాబట్టి MP by CP. Next, from triangle IMD. From triangle IMD నుంచి tan చూడండి ట్రయాంగిల్ లో యాంగిల్ ఎంత అండి బీటా tan బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే MD బై ID బట్ D ఈజ్ ఈక్వల్స్ టు P కాబట్టి MP బై IP. ఓకే అండి, ఇప్పుడు చూడండి మనకి ఏమేమి వాల్యూస్ వచ్చినాయి tan ఆల్ఫా, tan గామా అండ్ tan బీటా. బట్ మనకి ఇక్కడ తెలియాలండి మనం ఎప్పుడు కూడా పెరాక్సల్ రేస్ తోనే ఇమేజ్ ని ఫామ్ చేస్తామని చెప్పాం. ఈ పెరాక్సల్ రేస్ అంటే ఏంటండి ద రేస్ విచ్ ఆర్ క్లోజర్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే చాలా క్లోజ్ గా ఉంటాయి కాబట్టి యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే చాలా స్మాల్ గా ఉంటాయి. సో యాంగిల్ స్మాల్ గా ఉంటే tan వాల్యూ ఏమవుతుంది చూడండి, యాంగిల్ స్మాల్ గా ఉంది అంటే ఆల్ఫా నియర్లీ ఈక్వల్స్ టు 0 అనుకుందాం. అప్పుడు tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు కూడా ఏమవుతుందండి 0 అంతే కదా, tan 0 అంటే 0 సో ఇప్పుడు ఈ రెండు అప్పుడు RHS ఈక్వల్ కాబట్టి LHS ఈక్వల్ చేస్తే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఆల్ఫా. అలాగే tan బీటా ఈజ్ ఈక్వల్స్ టు కూడా ఏమవుతుందంటే బీటా. tan గామా ఈజ్ ఈక్వల్స్ టు కూడా ఏమవుతుందంటే గామా. ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. అర్థమైంది కదండి. ఫర్ స్మాలర్ యాంగిల్స్ tan alpha is equals to alpha, tan beta is equals to beta and tan gamma is equals to gamma. ఈ వాల్యూస్ అన్ని కూడా ఈ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. నేమ్స్ ఇచ్చాం కదండి 1 2, దిస్ ఈజ్ ఈక్వేషన్ 3, దిస్ ఈజ్ ఈక్వేషన్ 4, this is equation 5, this is equation 6. Okay nandi, so substitute above values in equations చూడండి 4 5 6 in equations 4 5 and 6 in equations 4 5 and 6 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది చూడండి, ఆల్ఫా tan ఆల్ఫా అంటే ఆల్ఫా కదా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చిందండి MP బై లేదా డైరెక్ట్ వేయకుండా మామూలుగా tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు MP బై OP. అలాగే tan బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చండి MP బై IP. అలాగే tan గామా ఈజ్ ఈక్వల్స్ టు MP బై C. దిస్ ఈజ్ ఈక్వేషన్ 7 8 9. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ని తీసుకువెళ్ళి 7 8 9 ఈక్వేషన్స్ ని ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి మిర్రర్ ఫార్ములా అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సబ్స్టిట్యూషన్ చేయాలి. నోట్ చేసుకున్నారు కదండి. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 7 8 and 9 are and 3 from equation 7 8 9 and 3 అంటే 7 8 9 ఈక్వేషన్స్ ని ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. అప్పుడు 2 into gamma is equals to alpha plus beta. 2 into gamma వాల్యూ ఎంత వచ్చిందండి మనకి MP by CP అంతే కదండి. MP by CP is equals to alpha వాల్యూ ఎంత వచ్చిందండి MP by OP ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చిందండి MP by IP.
సో అన్నింటిలో ఎంపీ కామన్ గా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయవచ్చు. మిగిలిన వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ సిపి అంటే చూడండి, సి నుంచి పి వరకు ఉన్న డిస్టెన్స్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పి వరకు ఉన్న డిస్టెన్స్ ఏమవుతుందండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్. అలాగే ఓపి అంటే ఓ నుంచి పి వరకు ఉన్న డిస్టెన్స్ ఏమవుతుందండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు యు. అలాగే ఐపి, ఐపి అంటే ఐ నుంచి పి వరకు ఉన్న డిస్టెన్స్ అండి. ఐ నుంచి పి వరకు ఉన్న డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. దాన్ని బి తో ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని కూడా ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం. 2 into 1 by CP, sorry CP, C నుంచి P వరకు ఎంతండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ R ఈజ్ ఈక్వల్స్ టు 1 by OP, O నుంచి P వరకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ప్లస్ 1 by IP, IP అంటే ఇదండి ఎంతండి B, సో 1 by దీని నుంచి మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఆల్రెడీ నేను క్లాస్ లో డెరైవ్ చేసుకున్నాను. F ఈజ్ ఈక్వల్స్ టు R by 2. మరి R ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 2F. ఇదే సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. బట్ లేదా డైరెక్ట్ వేసేద్దాం. 2 into 1 by 2F ఈజ్ ఈక్వల్స్ టు, అంతే కదండి, 1 by 2F ఈజ్ ఈక్వల్స్ టు 1 by U plus 1 by B. సిన్స్ R ఈజ్ ఈక్వల్స్ టు 2F. 2 గెట్ క్యాన్సిల్. ఇంకేమి చూడండి మనకి మిగిలింది రాద్దాం. 1 by F ఈజ్ ఈక్వల్స్ టు 1 by U plus 1 by B. సో ఇక్కడ సరిగ్గా అనిపిస్తాయి. సో 1 by F ఈజ్ ఈక్వల్స్ టు 1 by U plus 1 by B. దిస్ ఈజ్ ది మిర్రర్ ఫార్ములా. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ రిఫ్రాక్షన్. Refraction. రిఫ్రాక్షన్ అంటే ఏంటంటే రెండు ట్రాన్స్పరెంట్ మీడియాలు ఉన్నప్పుడు లైట్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ మీడియం నుంచి ఇంకొక ట్రాన్స్పరెంట్ మీడియం ట్రావెల్ చేసినప్పుడు అది దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుని ట్రావెల్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే రిఫ్రాక్షన్. అంటే ఏంటి, ద బెండింగ్ ఆఫ్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం విత్ డిఫరెంట్ ఆప్టికల్ డెన్సిటీ. అర్థమైంది కదండి. అంటే చూడండి, ఒక మీడియంలో ఇప్పుడు ఎయిర్ మీడియం తీసుకున్నాం, పార్టికల్స్ దూరంగా ఉంటాయి. గ్లాస్ మీడియం తీసుకున్నాం, పార్టికల్స్ దగ్గరగా ఉంటాయి. కాబట్టి వెలాసిటీ ఆఫ్ లైట్ అనేది ఎయిర్లో స్పీడ్గా ఉంటే అక్కడ గ్లాస్లో తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందండి, హై స్పీడ్ నుంచి లో స్పీడ్కి ఒక్కసారిగా వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్షన్ అనేది ఏమవుతుందంటే లైట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. మనమే చూడండి, బైక్ అనేది స్పీడ్గా వేసుకుని స్పీడ్గా రన్ అంటే 80 km/h అలా స్పీడ్తో వెళ్తున్నాం. ఒక్కసారిగా మనం దాని యొక్క స్పీడ్ చేంజ్ చేసాం, అంటే ఒక 40లోకి తీసుకొచ్చేసాం బ్రేక్ వేసి. అప్పుడు ఏమవుతుంది, అది స్కిడ్ అయిపోతుంది. అవునా లేదా? అంటే ఏమవుతుంది, డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుందా లేదా? అంటే ఒక స్పీడ్ నుంచి ఇంకొక స్పీడ్కి మారిన వెంటనే సడన్ గా మార్పు అనేది వస్తాయి, సడన్ చేంజ్ వస్తాయి కనుక అక్కడ డైరెక్షన్ లో కూడా చేంజ్ అనేది వస్తుంది. దీన్ని ఏమంటామంటే మనం రిఫ్రాక్షన్ అంటాం. సో రిఫ్రాక్షన్ డెఫినేషన్ ఏం రాయొచ్చండి, the bending of light when it travels from one medium to another medium, one medium to another medium with different optical density. Different optical density. ఈ ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏంటో చూద్దాం సార్. సో అర్థం కదండి, రిఫ్రాక్షన్ అంటే ఏంటి, బెండింగ్ ఆఫ్ లైట్
when it travels from one medium to another medium with different optical density. మరి ఆప్టికల్ డెన్సిటీ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ ఆప్టికల్ డెన్సిటీ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది దేంతో ఇండికేట్ చేస్తామంటే మ్యూతో ఇండికేట్ చేస్తాం. అసలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ అపోజింగ్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎలక్ట్రిసిటీ తీసుకున్నాం. ఎలక్ట్రిసిటీలో కరెంట్ ఫ్లోని అపోజ్ చేసే ప్రాపర్టీని ఏమంటామండి మనం రెసిస్టెన్స్ అంటాం, అవునా కదా? దాన్ని ఆర్తో ఇండికేట్ చేస్తాం. అలాగే ఇక్కడ లైట్ యొక్క స్పీడ్ ని అపోజ్ చేసే ప్రాపర్టీని ఏమంటామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మోర్ గా ఉందనుకోండి, ఆ మీడియం యొక్క వెలాసిటీ ఎలా ఉంటుందంటే లెస్ గా ఉంటుంది, స్పీడ్ అనేది లెస్ గా ఉంటుంది. అర్థమైందా లేదండి? అలా కాకుండా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది లెస్ గా ఉంది అంటే ఆ మీడియంలో లైట్ స్పీడ్ అనేది మోర్ గా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. వాక్యూమ్ లో తీసుకున్నట్టు అనుకోండి, వాక్యూమ్ ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ని గ్లాస్ ని కంపేర్ చేద్దాం. ఎయిర్ లో వెలాసిటీ అనేది మోర్ గా ఉంటుంది కాబట్టి దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ. దేంతో కంపేర్ చేసినప్పుడు, గ్లాస్ తో కంపేర్ చేసినప్పుడు గ్లాస్ లో వెలాసిటీ అనేది అంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ. దేంతో కంపేర్ చేసినప్పుడు, ఎయిర్ తో కంపేర్ చేసినప్పుడు. అర్థమవుతుంది కదండి? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ది అపోజింగ్ ప్రాపర్టీ విచ్ అపోజెస్ ది స్పీడ్ ఆఫ్ లైట్. ఏ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది మోర్ గా ఉంటే దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఏ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎక్కువ ఉంటే దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఏ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎక్కువ ఉంటే దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. అలాగే ఏ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది తక్కువ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందండి, విచ్ ఈజ్ ఏ అపోజింగ్ ప్రాపర్టీ. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏంటి అంటే మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు సి బై బి. సి అంటే ఏంటంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఆర్ ఎయిర్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఆర్ ఎయిర్. ఇదేంటంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. ఓకేనండి? సో దీన్ని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏదైనా ఒక మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ని స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ తో కంపేర్ చేస్తూ చెప్పినప్పుడు వచ్చిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. దానికి ఫార్ములా ఏంటంటే సి బై బి, వేర్ సి ఈజ్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, వేర్ బి ఈజ్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. ఇంకొకటి ఉంటుందండి అబ్సల్యూట్ కాకుండా రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని 2 టైప్స్ గా క్లాసిఫై చేశారు, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇంకోటి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీన్ని మ్యూ ఆర్ తో ఇండికేట్ చేస్తాం. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏంటంటే V1 బై V2. V1 అంటే ఏంటంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వన్ మీడియం అండ్ V2 అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం. అంటే ఒక మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ ని ఒక మీడియం నుంచి స్పీడ్ ఆఫ్ లైట్ ని ఇంకో మీడియంలో కంపేర్ చేస్తే దాన్ని ఏమంటారంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. అర్థమైంది కదండి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? విచ్ ఈస్ అపోజింగ్ ప్రాపర్టీ. ఇఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మోర్ దెన్ ఇన్ దట్ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లెస్. If refractive index is lesser, in that medium speed of light is more. Okay, these refractive index is classified into 2 types. Absolute refractive index, formula C by V, where C is the speed of light in vacuum, V is the speed of light in medium. Alage relative refractive index, where velocity of speed of light in one medium to speed of light in second medium. Okay, nandi. నెక్స్ట్ బెండింగ్ ఆఫ్ లైట్. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని బేస్ చేసుకుని లైట్ అనేది ఏ విధంగా బెండ్ అవుతుందో ఒకసారి చూద్దాం.
లైట్ అనేది ఏ విధంగా బెండ్ అవుతుందో చూద్దాం. సో నెక్స్ట్ ఈ మీడియం ని కూడా 2 టైప్స్ గా క్లాసిఫై చేశారు. చెప్పే ముందు క్లాసిఫికేషన్ ఆఫ్ మీడియం కూడా చెప్తాను. సో అది ఏంటంటే ఫస్ట్ ది రేరర్ మీడియం, సెకండ్ వన్ వచ్చేసి డెన్సర్ మీడియం. మరి రేరర్ మీడియం అండ్ డెన్సర్ మీడియం అని వేటిని అంటారో చూద్దాం. రేరర్ మీడియం అని దేని అంటారంటే దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెస్ గా ఉంటుందో లేదా స్పీడ్ ఆఫ్ లైట్ మోర్ గా ఉంటుందో దాన్ని ఏమంటామంటే రేరర్ మీడియం అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వాక్యూమ్ ఆర్ ఎయిర్. నెక్స్ట్ వచ్చేసి డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియం అంటే దీనికి ఆపోజిట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మోర్ గా ఉంది, స్పీడ్ ఆఫ్ లైట్ లెస్ గా ఉంటాయి. దాన్ని ఏమంటాం అంటే డెన్సర్ మీడియం అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లాస్. ఎప్పుడు గ్లాస్ అంటే కంపేర్ విత్ వాక్యూమ్. ఓకేనండి. సో అదేంటి కదా డెన్సర్ మీడియం, రేరర్ మీడియం అంటే when speed of light is more, that medium is called rarer medium. When speed of light is less, then that medium is called denser medium. ఓకేనండి. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని బెండింగ్ ఆఫ్ లైట్ అనేది మనం చెప్తాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక టబ్ లో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎయిర్ అంటే మీడియం 1 అనుకున్నాం. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2. ఇప్పుడు దీని మీద లైట్ అనేది వచ్చి ఇలా ఇన్సిడెంట్ అయింది. ఓకేనండి. సో నార్మల్ రాసేస్తున్నాను. దిస్ ఈజ్ ది నార్మల్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి కండిషన్, μ2 ఈజ్ గ్రేటర్ దాన్ μ1. అంతేగా. μ2 అంటే ఇది వాటర్ తో కంపేర్, వాటర్ ఇదంతా వాటర్. సో వాటర్ యొక్క పార్టికల్స్ అన్ని దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్ దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువ, స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లెస్ దేంట్లో వాటర్ లో కంపేర్ విత్ ఎయిర్. అంతే కదండి. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మోర్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే ఏ మీడియం అవుతుందంటే ఇది రేరర్ మీడియం అవుతుంది. ఇక్కడ దీంతో కంపేర్ చేసినప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువగా ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే డెన్సర్ మీడియం అవుతుంది. అంటే లైట్ అనేది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం కి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏ విధంగా బెండ్ అవుతుందో చూద్దాం. టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది. యాక్చువల్ గా దీని ఒరిజినల్ పాత్ ఏమో ఇలా ఉంటుంది, కానీ ఇది ఎలా బెండ్ అయింది చూడండి, నార్మల్ కి దగ్గరగా బెండ్ అయింది. అంటే ఏం చెప్పొచ్చు, when light ray travels from rarer medium to denser medium, it bends towards normal. నెక్స్ట్ ఇంకో కేసు తీసుకుందామండి. గ్లాస్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్నది ఏంటంటే గ్లాస్. ఇప్పుడు గ్లాస్ నుంచి దిస్ ఈజ్ ది గ్లాస్, దిస్ ఈజ్ ది ఎయిర్. ఓకేనా. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మోర్ కాబట్టి ఇది ఏమవుతుందంటే రేరర్ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లెస్ కాబట్టి ఇది ఏమవుతుందంటే డెన్సర్ మీడియం. అంతే కదండి. ఇప్పుడు లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి స్టార్ట్ అయ్యి రేరర్ మీడియంలోకి వెళ్తుంది, అంటే ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. దీనికి ఒక నార్మల్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు చూడండి డెన్సర్ రేరర్ అవే ఫ్రమ్ ది నార్మల్ మూవ్ అవుతుంది, అంటే దీనికి ఆపోజిట్. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే when light ray travels from, ఇది డెన్సర్ ఇది రేరర్ అని ఎందుకన్నానంటే మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఈజ్ మోర్ కాబట్టి దిస్ ఈజ్ ఏ రేరర్ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ ఈజ్ లెస్, దట్స్ వై దిస్ ఈజ్ ఏ డెన్సర్ మీడియం. Light is travels from denser medium to rarer medium. It bends away from the normal.